ఫ్యాన్ బై చేయండి బాబు, ఫ్యాన్ బై చేసి లైట్ చేయండి. సద్దుల బతుకమ్మ ఆడబిడ్డలకు అందరికీ ఏదైతుందో అతి పవిత్రమైనటువంటి గౌరమ్మను పూజిస్తూ వారు కుటుంబ అందరూ కూడా సౌభాగ్యంగా, ప్రధానంగా సౌభాగ్యంగా, సుసంపన్నంగా ఉండే విధంగా పూజలు జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగ. దాంతో పాటుగా రేపు విజయదశమి, అంటే మన హైందవ సాంప్రదాయంలో విజయదశమితో చేపట్టబోయే కార్యక్రమం ఏదైనా కానీ మనకు సత్ఫలితం జయం కలిగిస్తుందని చెప్పి అందరం భావిస్తుంటాం. అటువంటి విజయదశమి పురస్కరించుకుని కూడా మన జగిత్యాల ప్రాంతంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలు ప్రజానీకానికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వీళ్ళు వృధా పోతున్నటువంటి గోదావరి నదీ జలాలను తరలింపుతో ఎగువ ప్రాంతం ఇటు ఉత్తర తెలంగాణ కానీ అటు చేవెళ్ళ వరకు సాగునీరు కల్పింప చేయబడటంతో పాటు పారిశ్రామికంగా హైదరాబాద్ నగరానికి త్రాగునీరు కూడా అందింపచేయబడే విధంగా 2004లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో భారతరత్న బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి పేరున ఈ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ నిర్మాణం తలపెట్టడము, ఆనాడు ఏదైతే కేవలం 38,000 కోట్ల అంచనాతో, కేవలం 38,000 కోట్ల అంచనాతో 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందింపచేయబడే విధంగా కార్యక్రమం రూపొందించింది. మనకు ప్రాణహిత నుండి ఎల్లంపల్లి మధ్యలో కేవలం ఒక లిఫ్ట్తో మాత్రమే ఎల్లంపల్లికి చేరుకునే విధంగా, ప్రాణహిత నుండి గ్రావిటీ ద్వారా నీరు వస్తూ ఎల్లంపల్లికి ఒక లిఫ్ట్తో మాత్రమే నీరు చేర్చబడే విధంగా కార్యక్రమం రూపొందించారు. సరే, రాష్ట్ర విభజన, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడటంతో టీఆర్ఎస్ పార్టీ ముందుగా వాస్తవంగా ఏదైతుందో ఇది మనకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొందబడే అవకాశం ఉందని. ఏ రాష్ట్రమే కానీ మనకు ముఖ్యంగా రాష్ట్ర విభజనలో ఒక ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా మనం మంజూరు పొందేటువంటి ఒక అవకాశం మనం కలిగి ఉన్నాం. అంటే జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణం చేసుకోగలిగినట్టయితే నిర్మాణ వ్యయం మొత్తం కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. సరే, ఏదైనా పర్సంటేజ్ దామాషా రాష్ట్రం ఉంటుంది కావచ్చు, కానీ దాని నిర్వహణ అంతా, మానిటరింగ్ అంతా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పరిధిలో కొనసాగుతుంది. ఇది ఆరంభంగా ఏదైతున్నదో ఇట్ వాజ్ రేజ్డ్ ఇన్ ది పార్లమెంట్ ఆల్సో, ఏదైతే ప్రాణహిత చివరి ప్రాజెక్ట్ కొంతకాలం 6 మాసాలు అట్లా గడవగానే మరి కేసీఆర్ గారి ఆలోచన ఏం ఆలోచించిందో ఏంటో కానీ నేను దీన్ని రీడిజైనింగ్తో ఏదైతుందో ప్రాజెక్టు నిర్మాణం పునరాకృతి మార్పులు చేస్తా అని చెప్పని కొత్తగా ఆలోచన తెర మీద పట్టుకొచ్చింది. అప్పుడు అందరూ అభ్యంతరాలు వ్యక్తం చేసిండ్రు, ఆశ్చర్యం వ్యక్తం చేసిండ్రు. మనకు ఒక్క లిఫ్ట్తో ఎల్లంపల్లికి చేరుకునే నీటిని వీళ్ళ 3 లిఫ్ట్లతోని, వీళ్ళ మేడిగడ్డ టు అన్నారం, అన్నారం టు సుందిల్ల, సుందిల్ల టు ఎల్లంపల్లి, ఒక లిఫ్ట్తోని ఎల్లంపల్లికి నీరు చేర్చబడే అవకాశం ఉండి కూడా దాన్ని అమలు చేయకుండా, కొనసాగించకుండా వీళ్ళు మీరు 148 మీటర్ లెవెలా, 152 మీటర్ లెవెలా, 150 మీటర్ లెవెలా, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈ 3 లిఫ్ట్లు అంటే అదనంగా మనం భవిష్యత్తులో నిర్వహణ భారం పడుతుంది. ఇవన్నీ తెలిసి కూడా మరి కేసీఆర్ గారు ఏదైతున్నదో మరి కావాలంటే ఇక్కడ మనం 148 మీటర్ లెవెల్లో మనం పొందగలిగే నీటిని పొందుతూ ఇంకా అదనంగా అవసరమైతే భవిష్యత్తులో ఆలోచించే అవకాశం ఉండే. దీన్ని పక్కన పెట్టేసి వాళ్ళు ఏ 38,000 కోట్లతో 16 లక్షల ఎకరాలకు సాగు నీరు అందింపజేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు పక్కన పెట్టి 1,20,000 కోట్లు ఇప్పటికి ఖర్చు అయింది. 1,20,000 కోట్లు అంటుండే, అంటే 3 times 38,000 to 120,000, 3 times అంచనా వ్యయం. సరే, ఆయనకు కేంద్రంతో ఉన్న సంబంధాలు, మోడీ గారితో ఉన్నటువంటి ఒక సంబంధాలు, మరి వారు కూడా ప్రశ్నించే అవకాశం లేకపోవటమా, లేకుంటే దాన్ని విస్మరించడమా, కారణం ఏదైనా కానీ వాళ్ళ 1,20,000 కోట్ల ఆర్థిక భారం తెలంగాణ ప్రజలపై మోపి నిర్మాణం చేయబడ్డటువంటి ఒక మేడిగడ్డ బ్యారేజ్, కాళేశ్వరం ప్రాజెక్ట్, దాన్ని మనం లక్ష్మీ బ్యారేజ్ అని చెప్పంటారు దాన్ని బహుశా అనుకుంటా. అంటే కేవలం ఆర్భాటాలకే అని చెప్పి, ఆర్భాటాలకే దాన్ని ఒకప్పుడైతే టూరిస్ట్ ప్లేస్ ఏదైతుందో బస్సులో పెట్టి తీసుకుపోయింటే
అది వీళ్ళ నిషేధిత ప్రాంతం అయిపోయింది. ఒకప్పుడు ఏదైతుందో ఇదే రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును ఒక టూరిజం పర్యాటక ప్రాంతంగా ఏదైతుందో మరి దాని ప్రజానీకానికి ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించుకోవడానికి చేసిన ప్రయత్నం ఇవాళ నిషేధిత ప్రాంతమైంది. మీకు 2021-22లో అప్పుడు మొదటి విడత వరదలు వస్తే మేడిగడ్డ నుండి అన్నారంకు ఉండేటువంటి అప్రోచ్ కెనాల్, మేడిగడ్డ టు అన్నారం అప్రోచ్ కెనాల్ సేఫ్టీ వాల్ పోయింది. మరి ఏది ఏమైనా కానీ చెప్పంటుండే మరి 1,20,000 కోట్లు ప్రజల సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. రేపు ఈ భారం ఏదైతుందో తెలంగాణ ప్రజానీకం భరించబోతున్నారు. ఈ భారం తెలంగాణ ప్రజానీకం భరించబోతున్నారు. మరి కేవలం కేసీఆర్ నిర్లక్ష్యం, ఆయన స్వార్థం, ఆయన కమిషన్ల కక్కుర్తి తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని 1,20,000 కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టడం జరుగుతుంది. సరే, ఈ లోపు ఏదైతుందో దీనికేమో ఎలక్షన్ కమిషన్ ఆటంకం అని చెప్పి నేను విచారణను ఆదేశింపజేయడానికి ఎలక్షన్ కమిషన్ ఆటంకం అని చెప్పి నేను భావించను. ఇట్స్ ఎ రొటీన్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇస్ ఆన్ రొటీన్. ఎప్పుడైనా ఒక అఫెన్స్ జరుగుద్ది, ఒక నేరం జరుగుద్ది, నేరం జరిగినప్పుడు విచారణ చేపట్టడం సహజం. ఇక్కడ మనకి ఏదైతుందో ఇక్కడ ప్రత్యక్షంగా ఏదైతుందో ఆ 20 పిల్లర్ అటు ఇటు పిల్లర్స్ అన్ని కుంగిపోవడం అనేది మనకు కనబడుతుంది. దీనిపై విచారణకు ఆదేశింపచేసేటువంటి ఒక అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకుంది? దాని ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్సింగ్ ఏజెన్సీస్ అన్ని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదుపులో ఉన్నాయి. కాబట్టి నిర్మలా సీతారామన్ గారు ఉన్నారే, ఆమె కూడా అంటుంది ఇందులో అవినీతి చోటు చేసుకుందని చెప్పని. నిర్మలా సీతారామన్ గారు కూడా ఇందులో అవినీతి చోటు చేసుకుందని చెప్పని చెప్తుంది ఆమె కూడా. మీరు సిబిఐ ఎంక్వైరీకి విచారణకు ఆదేశింపజేసే అవకాశం ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే వెంటనే విచారణకు ఆదేశింపజేయండి. అదర్వైజ్ వెయిట్ ఫర్ 2 months. ఒక 2 నెలలు ఆగండి, 2 నెలలు ఆగండి అంటున్నాను. నవంబర్, డిసెంబర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడడంతోనే ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సాంకేతిక లోపాలు, నిర్మాణ లోపాలు, అంచనా వ్యయం, వర్కింగ్ ఎస్టిమేట్ ఏదైతే ఉంటుందో ఆ అంచనా ఏదైతే బూస్టప్ చేయడం, పనుల అంచనా వ్యయాన్ని బూస్టప్ చేయడం, ఈ లోపాలు అన్నింటిపై మానిటరింగ్ ఏదైతుందో ఇవాటి వరకు కేసీఆర్ గారి పర్యవేక్షణలో కొనసాగుతుందా? ఇలా భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇవాళ కేసీఆర్. ముఖ్యమంత్రిగానే కాదు, ఈ శాఖ కూడా ఆయన అధిపతి. వాళ్ళ ఆనాడు హరీష్ రావు గారు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించినా కానీ ముఖ్యమంత్రి ఏదైతుందో కేసీఆర్ గారు ఉండేది. ది హోల్ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ శాంక్షన్డ్, మానిటర్డ్, అబ్జర్వ్డ్. ఇదంతా కూడా కేసీఆర్ డైలీ రోజు పొద్దున్నెత్తే సూత్రాడు. దాంట్లో రోజు పొద్దున్నెత్తే డెఫినెట్గా మేమంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో చేపట్టడం ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి భాగోత్వంపై ప్రధానంగా ఏదైతుందో సాంకేతిక లోపం, నిర్మాణ లోపం, అంచనాల హెచ్చు, నిర్మాణ పనుల అంచనా ఏదైతే ఉంటుందో దాన్ని ఏ విధంగా బూస్టప్ చేసిండ్రు. వాళ్ళ ఎలక్ట్రిక్ మోటార్స్ పర్చేసింగే కానీ ఎలక్ట్రిక్ మోటార్స్ పర్చేసింగ్ అది మెగా ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ ఐ బిలీవ్. ఇది ఎల్ఎన్టీ కన్స్ట్రక్షన్ అంతా ఏదైతుందో ఎల్ఎన్టీ చేసినట్టుంది. ఎలక్ట్రిక్ విభాగానికి సంబంధించి మోటార్స్ ఇదంతా ఏదైతుందో మెగా కన్స్ట్రక్షన్ చేసినట్టు, ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ చేసినట్టుంది. ఏది ఎవరైనా కానీ ఆన్ రికార్డ్, మొత్తానికి కేసీఆర్ గారు కట్టకట్టాల వెనక్కి పోవటం అనేది తథ్యం అని చెప్పి అంటున్నా. కేసీఆర్ కట్టకట్టాల వెనక్కి పోవటం, ఎందుకంటే ఆయన చేసిన పనులు గట్లున్నాయి. మేము న్యాయ విచారణకు ఆదేశింపజేస్తాం. మేము కోపంతో మాట్లాడతలేం. మేము న్యాయ విచారణకు ఆదేశింపజేస్తాం. జ్యుడిషియల్ ఎంక్వైరీ, సిట్టింగ్ జడ్జ్
సిట్టింగ్ జడ్జిసే న్యాయ విచారణ చేపించి దానికి అనుగుణంగా ఏదైతుందో బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నేనైతే అందులో ప్రధానంగా ఓల్ రెస్పాన్సిబిలిటీ ఈస్ గోయింగ్ టు బి ఫిక్స్డ్ అప్ ఆన్ కేసీఆర్. ఇది జరగబోతున్నది అని చెప్పంటున్నాను. వీళ్ళ మిత్రుడు శ్రీధర్ బాబు గారు ఏదైతే స్థానిక శాసనసభ్యుడా, నేను లోకల్ ఎమ్మెల్యే చూస్తా అని చెప్పంటే నో యువర్ నాట్ అలౌడ్, ఇది నిషేధిత ప్రాంతం. ఇది ఎక్కడి కథనయా? లోకల్ ఎమ్మెల్యే మీడియా ఫోర్త్ ఎస్టేట్ వీళ్ళ పారదర్శకతకు ప్రజాస్వామ్యానికి అద్దం పట్టే విధంగా వాస్తవాన్ని వెలికి తెచ్చేది ఎవరు? మీడియా, ఫోర్త్ ఎస్టేట్. మీరు మీడియాని ఎందుకు అలౌ చేస్తలేరా? ఇంతవరకు ఏదైతుందో ఆ పంపులు మునిగింది కూడా బయటకు రాలేదు. ఇంతవరకు ఆ పంపులు మునిగింది కూడా బయటకు రాలేదని చెప్పంట 22లో. ఇంకో ఇది కథ. మళ్ళా ఏదైనా ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళ కేసీఆర్ గారికి నిండా 100 ఏళ్ళు నిండినట్టు కనబడుతుందా? ఆ నిండా 100 ఏళ్ళు నిండినట్టు కనబడుతుంది చెప్పటం. ఓకే, అంటారుగా శిశుపాలుడికి 100 తప్పులైతే శిక్ష చేస్తాడు. అది అంటారుగా కరుణుడు కాదే శిశుపాలుడు అంటే. 100 తప్పులు నిండాలని చెప్పన్నగా శిశుపాలుడికి ఏదైతుందో 100 తప్పులు చేస్తే కృష్ణ పరమాత్ముడు వధ చేస్తాడు. వీళ్ళ శిశుపాలుడికి ఏదైతుందో కేసీఆర్ 100 తప్పులు నిండుతున్నాయి కాబట్టి తెలంగాణ ప్రజానీకం ఏదైతుందో ఆయన శిక్ష విధించబోతుంది. తెలంగాణ ప్రజానీకం శిక్ష విధించబోతుంది. శిశుపాలుడికి ఏ విధంగా 100 తప్పులు నిండితే కృష్ణ పరమాత్ముడు ఏదైతుందో ఆయన విష్ణు చక్రంతో ఏదైతే ఆయన శిక్షించడం జరిగిందో, ఈ ప్రజాస్వామ్యంలో తెలంగాణ ప్రజానీకం ఓటు అనేటువంటి ఒక విష్ణు చక్రంతో ఏదైతుందో కేసీఆర్ గారికి మరి శిక్షించబోతుంది.